కంటిన్యూషన్ అండి. మరి ఈ చచ్చిన స్థితి మనకి ముందు నుంచే ఉందా? దేవుడు ఆ విధంగానే సృష్టించిండా? అంటే కాదు, కాదు. మనం ఆదికాండము 1:26లో చూచినట్లయితే దేవుడు చెప్తున్నాడు గదా! దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడంటే దేవుడు అంటున్నాడు గదా! మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. మరి దేవుని స్వరూపం ఏంటి? 1 యోహాను 4:8 మొదటి లైన్‌లో దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. మనల్ని గూడా మహిమ మహిమతో ఉన్నటువంటి ప్రేమ స్వరూపులుగా మనల్ని గూడా చేశాడు. ఆయన మహిమ, ప్రేమ 2 కలిపి ఉన్నాడు కాబట్టి మనల్ని గూడా ఆ విధంగా చేశాడండి. అంటే మొదట మనల్ని తన స్వరూపమైన మహిమ, ప్రేమతో ఆయన సృజించినాడు అని మనకు అర్థమవుతుంది కదా!